అగ్నిమీడే పురోహితం అని చెప్పి మన వేదం మొదలవుతూ ఉంటుంది. అంటే అగ్ని పురోహితుడు, అగ్ని దేవతల్లో చాలా శ్రేష్ఠుడు. అగ్ని మనకు కావలసినవన్నీ కూడా దేవతలకి ప్రత్యక్షంగా అందించే ఒక బాధ్యతని నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్పి మన వేదం చెప్తుంది. విచిత్రం ఏంటంటే దేవతల్లో అతి చిన్నవాడు అగ్ని, దేవతలందరిలోనూ అతి పెద్దవాడు విష్ణువు. మహావిష్ణువునేమో 16 ఏళ్ళ సుకుమారుడి కింద మనం చూపిస్తూ ఉంటాము. అదే అగ్నిని గడ్డ మీసంతో బ్రహ్మను చూపించినట్టుగా చూపిస్తూ ఉంటాం. ఈ అగ్ని మేక త్యాగం అంటూ ఉంటారు. మేషవాహనుడై ఉంటాడు. 7 రకాల నాలుకలు కలిగి ఉంటాడు అని చెప్పి మనకి వర్ణన కనపడుతూ ఉంటుంది. స్పృక్కుని స్రువాన్ని ధరించి ఉంటాడు అని చెప్పి కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇదే మనకి శిల్పం బ్రహ్మ విషయంలో కూడా కనపడుతూ ఉంటుంది. ఆ స్పృక్స్రువాల్లో ఉండే అగ్నిని మనకి విస్ఫులింగంగా మనం తీసుకొని విగ్రహాన్ని కల్పించి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఇంత సాంకేతికతని అర్థం చేసుకోవాలి అంటే మనకి విషయ పరిజ్ఞానం ఉండాలి. మనం ఆచార్యుల ద్వారా ఈ విషయాన్ని మనం అవగతం చేసుకొని మనలో మనం తర్కించుకుంటేనే మనకి వేదాంతం అనేది బోధపడుతూ ఉంటుంది. ఎవడో చెప్పాడు కదండి, ఆ హోమం చేసేసాం, ఈ హోమం చేసేసాం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది పాపం ఇంట్లో కుదరక, ఎందుకంటే హోమము లేదా యాగము ఇలాంటివి చేయాలి అంటే ఒక్కొక్కసారి తలకు మించిన భారాన్ని మనకి వహించే వాళ్ళే ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఏదో సులభంగా చేసేసుకోండి అని కాకుండా దాని పెద్ద ఆర్భాటంగా దానికి హంగు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళే మనకు కనపడుతూ ఉంటారు. కొంతమందికి ఆ హంగు ఆర్భాటం లేకపోతే అసలు హోమం చేసిన ఫలితం లేదా రాకుండానే వాళ్ళకి ఏదో కొంచెం నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి. సామాన్యంగా భగవంతుడు కొన్ని మణుగులకు కూడా దొరకనివాడు తులసి దళానికి దొరికాడు అంటేనే భగవంతుడు ఎంత సులభుడో మనం అర్థం చేసుకోవాలి. దాన్నే మంగళాశాసనంలో మనం అనుసరిస్తూ ఉంటాము. సులభాయ సుశీలాయ అని చెప్పి మనందరికీ కూడా కంఠోపాఠంగా వచ్చిన ఆ శ్లోకం భగవంతుడు ఎంత సులభుడో తెలుస్తుంది. మరేం చేయాలి? 4 ఇటుకలు పేర్చి ఏదో 4 చెక్క ముక్కలు వేసింత కర్పూరం వెలిగిస్తే హోమం అవుతుందా అంటే, మనం అంతర్లీనంగా ఆలోచిస్తే మన మనసు వాక్కు కాయంతో ఏదైతే మనం హింస లేకుండా భగవంతుడి యొక్క సంకల్పాన్ని అనుసరిస్తూ భగవంతుడి యొక్క ప్రీతి కోసము మనం చేస్తూ ఉంటామో దాన్నే హోమం అంటూ ఉంటారు. మనకి పెద్ద పెద్ద హోమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏదో కామంతో చేస్తే, ఏదో కావాలని చేస్తే అది నెరవేరకపోవడం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. హోమం తర్వాత అవబృధం అని చెప్తూ ఉంటారు. అంటే స్నానాన్ని సమంత్రకంగా చేయండి. గంగాది పుణ్యనదుల్లో ఉన్న తీర్థాన్ని, అదేవిధంగా సముద్ర జలాన్ని, ఆకాశం నుంచి అప్పుడే పట్టిన తీర్థాన్ని, వివిధ ఔషధాల నుంచి సేకరించిన తీర్థాన్ని, వివిధ సరోవరాల్లోంచి తీర్చిన తీర్థాన్ని మనం తీసుకొని వీటినన్నిటినీ కూడా మనం భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచి దాన్ని అవబృదంగా భగవన్మూర్తులకి మనం సమర్పించి దాన్ని మనం ప్రోక్షణ చేసుకోవటం, దాంతో మనం స్నానం చేయటం ద్వారా మనకు కలిగిన అనేక కర్మ నిక్షేపాలు ఏమన్నా ఉంటే అవి విక్షేపం అవుతాయి. మనకి సులభంగా మనని వదిలించుకునే ఉపాయం ఏర్పడుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇవి రెండూ కూడా చెయ్యాలి అంటే మీరు ఎవరైతే శిష్టాచారాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరైతే చెప్పింది చేస్తూ ఉంటారో, లోకంలో చాలామంది చెప్పింది చేయరు,
వాడు అనుసరించేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. అలాంటి వారి వద్ద వెళ్ళకుండా, అలాంటి వారిని ఉపేక్షించి, వారిని ఏమి అనకుండా మీరు మీ ధర్మ మార్గంలో అనుసరిస్తూ ఎవరైతే ఉన్నారో వారినే చేరుకొని వారి ద్వారా మీరు ఇలాంటివి చేయించుకున్నా చేసినా ఫలితం ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడింట్లో ఆతిథ్యాన్ని స్వీకరించలేదట, విదురుడింట్లో స్వీకరించారట. అదే ధర్మ సూక్ష్మం. ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికే జయం కలుగుతుంది అని చెప్పి వేదవ్యాస ప్రణీతమైన మహాభారతం మనకు చెప్తూ ఉంటుంది. దాన్ని మనం అనుసరిద్దాము. మనం అందరం సుభిక్షంగా మనం ఉంటూ మనం ఉండే పరిసరాలన్నీ కూడా బాగుండాలని కోరుకుందాము. జై శ్రీరామ్.